మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా గేమ్ చేంజర్. వినయ్ విజయ్ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి చరణ్తో జోడీ కట్టింది. దిల్ రాజు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన ఫుల్ లెంత్ మూవీ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అంతకంతకు ఆలస్యమవుతోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక టీజర్ సాంగ్ విడుదల చేయకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త వినిపిస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. ఇది విన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. బాహుబలి 2 బ్లాక్ బస్టర్ కావడంతో ఒక కథను 2 భాగాలుగా చెప్పే ట్రెండ్ బలంగా నాటుకుపోయింది మేకర్స్లో. ఆ తర్వాత విడుదలైన KGF, పుష్ప కూడా 2 పార్ట్లుగా, లేటెస్ట్గా సలార్ కూడా 2 పార్ట్స్గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొత్తం 2 భాగాలుగా తెరకెక్కుతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ చిత్రాన్ని 2 భాగాలుగా తీసుకురావాలన్న ఆలోచనపై సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్కు డబుల్ ధమాకాయి అని చెప్పుకోవచ్చు. అయితే శంకర్ గేమ్ చేంజర్, ఇండియన్ 2 చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. దీంతో రామ్ చరణ్ సినిమా రిలీజ్ లేట్ అవుతోంది. మొదటి పార్ట్కి ఇంత సమయం తీసుకుంటున్న శంకర్ రెండో పార్ట్ కోసం ఇంకెంత టైం తీసుకుంటాడోనని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.